నీ లక్ష్యం ఏమిటో అది ఎందుకో తెలిసినప్పుడు నువ్వు బాగా పనిచేస్తావు. నీకు ఏదైనా ముఖ్యం అనిపిస్తే దాన్ని చేయడానికి ప్రయత్నించు. అది విఫలమైపోతుందని తెలిసినా సరే. జీవితం చాలా చిన్నది. దీర్ఘకాల పగలు అవసరమా? కొంతమంది మార్పుని ఇష్టపడరు, కానీ దాని ప్రత్యామ్నాయం ఒక విపత్తు అయినప్పుడు నువ్వు మార్పుని స్వీకరించి తీరాలి. నీకు ఏదైతే ముఖ్యమైతే అసమానతలు నీకు అనుకూలంగా లేకపోయినా నువ్వు దాన్ని చేస్తావు. నువ్వు పొద్దున్న లేచి భవిష్యత్తు బాగుంటుందని అనుకుంటే ఆ రోజు నీకు చాలా బాగుంటుంది, లేకపోతే అది బాగుండదు. విధి నీ వైపు మాత్రమే ఉండదు. ఈ విషయం ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకో. స్వయం విధ్వంసం చేసుకోగల మొట్టమొదటి జాతి మానవ జాతి. ఒక పనిని మరింత మెరుగ్గా ఎలా చేయగలవో నిరంతరం ఆలోచించు. నిన్ను నువ్వు ప్రశ్నించుకో. హెన్రీ ఫోర్డ్ చవక కార్లను తయారు చేసినప్పుడు ఇవెందుకు, ఆల్రెడీ గుర్రాలు ఉన్నాయిగా అని చాలామంది అన్నారు. అది అతను కట్టిన ఒక భారీ పందెం గెలిచాడు. నీ తోటి పనిచేసే వ్యక్తులను ఇష్టపడడం చాలా ముఖ్యం, లేకుంటే నీ పని చాలా దయనీయంగా తయారవుతుంది. గుడ్లన్నీ ఒకే బుట్టలో ఉంచడం మంచిదే, కాకపోతే ఆ బుట్టకి ఏం జరుగుతుందో మన నియంత్రణలో ఉండాలి. నీ మాటలు వినిపించుకోవాలంటే నువ్వు కొంచెమైనా సహకారం చేసి ఉండాలి. నువ్వు ఒక కంపెనీ స్థాపించాలని అనుకుంటే అది ఒక కేక్ని తయారు చేయడం లాంటిదే. సరైన నిష్పత్తిలో అన్ని పదార్థాలు నీ దగ్గర ఉండి తీరాలి. గొప్ప కంపెనీలు గొప్ప ఉత్పత్తుల వల్లే గొప్పవయ్యాయి. సహనం అనేది ఒక గుణం. నేను సహనాన్ని నేర్చుకుంటున్నాను. అది చాలా కఠినమైన పాఠం. నేనొక నిరాశావాదిగా కరెక్ట్ అవ్వడం కంటే ఒక ఆశావాదిగా రాంగ్ అవ్వడమే మంచిదని అనుకుంటాను. ఓ వ్యక్తికి మంచి మనసు ఉందా లేదా అనేది చాలా ముఖ్యమని నేను భావిస్తాను. ఒక మనిషి తన పాశాన్ని తప్పకుండా అనుసరించాలి. అప్పుడే అతనికి అత్యంత సంతోషం లభిస్తుంది. మానవుడు తన స్వంత విధ్వంసకుడిగా వ్యవహరించగల శక్తి కలిగి ఉన్నాడు. చరిత్రలో చాలా వరకు